అయితే ఈ గ్రామాన్ని మేము యూపీఎఫ్ పరిచర్య మీటింగ్ చేయడానికి 5.5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అది అయిపోగానే తెల్లవారే వినోద్ గారు మా దగ్గరికి వచ్చి మీటింగ్ చేయమని అడిగారు. ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర వెళ్దామన్నా ఎవరు డబ్బులు ఇవ్వరు, కొట్టనే కొడతారు, ఇంకా వద్దు బ్రదర్ అని చెప్పేసి మన వాళ్ళు అందరూ అన్నారు. కానీ ఆ రోజు మేము అందరం మళ్ళీ ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ రోజు కంటాట ప్రోగ్రాం చేయడానికి మన కరీంనగర్ ప్రజలు చేయెత్తున్నారు. ఈ క్రిస్మస్ కంటాట కూడా మేమే చేస్తామని చేయెత్తున్నారు కదా, ఏం పర్వాలేదు ముందుకు పోదాం అని చెప్పేసి అనగానే మా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. మేము ఇప్పుడు కూడా జీరోతో ప్రారంభించాము. ఇవాళ వరకు కేవలం ఒక 60,000 రూపాయలు మాత్రమే మాకు దగ్గరికి వచ్చినాయి. ఇది 3 లక్షల రూపాయలతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో మాకున్న ధైర్యం వల్ల నెంబర్ 1 దేవుడు, పైన దేవుడు ఉన్నాడు, కింద మీరు ఉన్నారు. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఏసయ్య. కింద ఎవరున్నారు? జవాబు రావట్లేదు. కింద ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి, ఎవరున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా వాళ్ళు కరీంనగర్ వాళ్ళకి వినోద్ చెప్పినా నేను, మా వాళ్ళు కరీంనగర్ వాళ్ళకి రూపాయి అడిగితే 10 రూపాయలు ఇస్తారా, ఏం టెన్షన్ అక్కర్లేదు, ముందుకు పోదాం అని చెప్పినాం. ఈ సమయం పర్టికులర్గా కేవలం ఈ యొక్క కంటాట పరిచర్య కోసమే ఆఫరింగ్ తీసుకోవడం జరుగుతుంది. మంచి ఆఫరింగ్ ఇవ్వండి, మిగిలిన డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తాం. లాస్ట్ టైం అంతా ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 రూపాయి లేకుండా దేవుడు ఆడికాడి సరిగ్గా కరెక్ట్ సరిపోయేంత డబ్బులు దేవుడు అనుగ్రహించినాడు. ఈసారి మాకు కింద నుండి పొరుతుంది అనుకుంటాం. మీరు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఇస్తే మిగిలిన డబ్బులన్నీ ఈ కంటాటలో పెర్ఫామ్ చేసినటువంటి ఆర్టిస్టులకు ఇస్తాం. మేము ఏం ఉంచుకోం. దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నాం, అబద్ధం ఆడకుండా చెప్తున్నాం. దేవుని సన్నిధిలో మీరు ఎంత ఇచ్చినా మిగిలినంత పెర్ఫామ్ చేసినటువంటి వాళ్ళకే. అందులో పెర్ఫామ్ చేసే వాళ్ళంతా కూడా ఇంజనీర్స్, డాక్టర్స్, మంచి మంచి ప్రొఫెషనల్సే. వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర 3 నెలలు రిహార్సల్ చేసి ప్రార్థనాపూర్వకంగా, ఉపవాసంతో ప్రార్థనాపూర్వకంగా మన ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ఒక చిన్న కార్యక్రమం చేస్తుండగానే మన మధ్య ఉన్నటువంటి వాలంటీర్స్ అంటే పాపం సింగింగ్ వాడినటువంటి వాళ్ళే, క్వైర్ వాళ్ళే వచ్చి మీ దగ్గర ఆఫరింగ్ బాక్సులు దయచేసి మీకు శ్రేష్టమైనటువంటి ఆఫరింగ్ ఇచ్చి అన్ని గ్రూపులో పెట్టాం. మన లక్షలు పిల్లలు మనకు సండే స్కూల్ సక్సెస్ లేదా? అవునా? నేను లేచిన మోసం వెళ్ళాను. వచ్చారా మన పిల్లకాయలు తీసుగా చెప్పండి వీరి కోసం, వీరి ద్వారా కంటాట ప్రోగ్రాం చక్కగా వచ్చింది. గట్టిగా చెప్పలు పడదాం. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించుగాక. అలాగే మోజెస్ గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. రాదు, అది అక్కడే వేయాలి, అక్కడ అదే వస్తుంది. ఇలా అడుగు మంచిగా